సరే మీ ఆయనకి ఒకసారి కాల్ చేద్దామా? చేయండి మేడం. ఆ అమ్మాయితోటి మేము కొట్టినామని కేసు పెట్టించండు మా పైన. ఏమ్మా ఆయన దగ్గర 50 ఏళ్ళు ఉన్నారు, పెద్ద ఆయన, ముసలాయన. ఆయన గురించి లొల్లే. నాకంటే చాలా పెద్ద మేడం. వేరే చోట ఎక్కడన్నా పిల్లలు కన్నాడా? ఏం కనలేగా? పిల్లలు ఏం కనలే, కడుపులు తీపిచ్చేసిండు. తీపించాడు. దానికి కూడా మెకానిజం పెట్టాడు అన్నమాట, అన్ని రెడీగా ఉన్నాడు. అది కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చిండు, కోర్టు నుంచి అవి వీడియోలు పంపిస్తాడు. కోర్టే చెప్పింది ఎవరితో నన్ను పోవచ్చు, ఎవరితో నన్ను పెట్టుకోవచ్చు. మళ్ళీ నాకు వేరే ఆయన తెచ్చిస్తా అంటున్నాడు మేడం. మాట్లాడిపిస్తా, ఆయన నామతో వదిలేయడానికి నాకు వేరే వాళ్ళని తెచ్చిస్తాడంట. నీకా? దేనికన్నా తెగించేటట్టున్నాడు. నీకు ఒకటి చెప్పిన భయంకరమైన నిజం, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు తెలుసా? ఒకటి చాలు, అదొక్కటి చాలు నీ జీవితానికి శాపం. ఏమో అంత దరిద్రుడితో పాటు నువ్వు ఉన్నావు అంటే కనుక రేపొద్దున మా అబ్బాయిలని ఎక్కడిస్తావని అంటారు. అయిపోయి అది చాలు మీకు. ఇప్పుడు బయటపడితే బయటపడు, అండ్ ఇప్పుడు బతుమాలుకుని వామాలుకుని ఇప్పుడు అవేం చెయ్యము. నిస్సహాయత, బయటికి వెళ్ళి బతకలేదు, అప్పనంగా హస్బెండ్ మారిపోవాలి, సంపాదించాలి, హ్యాపీగా చూసేసుకోవాలి, అన్నీ అలా జరగవు కదా పరిస్థితులను బట్టి. నేను బయటకు కష్టం చేసుకోలేను కదా మేడం, నాకు అసలు పని. అదే అది వేరే విషయం. ఇప్పుడు మేడం ఏమంటున్నారంటే అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు, అది హెచ్ఎస్డి అంటారు. ఇంతకు ముందు మందులు వాడాడు, ఆ జబ్బు ఏదైతే ఉందో నన్ను చేసుకున్నాడు కాబట్టి ఇంతే పద్ధతిగా ఉండాలి, ఇంతే బాగా చూసుకోవాలంటే వర్కౌట్ అవ్వదు కదా. ఒక మనిషి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి సైకో హాస్పిటల్కి మళ్ళీ మేము ఇట్లా గొడవలు పంచాయతీలు చేసి వాళ్ళ పెద్దన్నని తీసుకొని కూడా మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ కొన్ని రోజుల మందులు వాడిండు. దానికి సైకలాజికల్ ప్రాబ్లమ్ కి సంబంధం ఏముందమ్మా? ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నాడు, అది అతని సహజ లక్షణం. ఎందుకు అంటే ఆయన దృష్టిలో నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఉంటే మూలపడి ఉండి నీకు తిండి పెడుతున్నా, పోషిస్తున్నా, లేకపోతే దొబ్బే అంటున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏటో పని చేసుకోలేదు, ఎలాగో నా మీదే ఆధారపడి ఉంటది కాబట్టి ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి అలా చేస్తున్నాడు. నీలో పోరాటం ఉండి నువ్వు మారితే మా దగ్గరికి రా, లేకపోతే పో అవతల. కానీ నీ ప్రాబ్లం గురించి నువ్వు పోరాడాలి, కానీ ఎవడో ఒకటి వచ్చి సహాయం చేయాలి, నేను ఏదో ఒకటి అవ్వాలి. మేడం ఇంట్లోకి అది చేసినట్టుగా అయితే ఏం అనిపించట్లేదమ్మా. అయ్యో ఇన్ని కాదంటే బయటికి వెళ్తేనే ఎలా బతకాలి, మళ్ళీ నేను పని చేసుకోవాలి, నా పిల్లల్ని పోషించుకోవాలని నీ మైండ్ లో పెట్టుకొని నిదానంగా మాట్లాడుతున్నట్టున్నావు మీ ఆయనతో. అలాగే చెప్పు తీసుకొని గట్టికి కొట్టి పోరా బయటికి గెంటేస్తే అసలు నీకు ప్రాబ్లమే ఉండదు. అట్లా మేము మేడం నాకు కొట్టి వెళ్ళిపోయింది. 2 నెలల దాకా రాలేదు. మేము తాళాలు వేసుకొని రానియలేదు మేడం. వాళ్ళ అన్నదమ్ములను తీసుకొచ్చి, పెద్ద మనుషులను తీసుకొచ్చి, ఇది ఒక్కసారి చూడమ్మా మారుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకో కండిషన్ ఏదైనా పెట్టాలి. సరేనండి ఈయన మారాడు అని మాకు నమ్మకం కలగాలంటే ఓ ప్రాపర్టీ అన్న మాకు సేఫ్ సైడ్ లో ఉండాలి కదా. అన్ని ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు పెట్టేస్తే మాకు ఇబ్బంది అవుతుంది. కనీసం 100 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాడు. మాకు నెలకి చేతికి 10,000 చేతి ఖర్చులకి ఇవ్వాలి, అన్నీ ఆయనే చూసుకోవాలి. ఆ ఉన్న 6-7 ప్రాపర్టీలో ఓ ప్రాపర్టీ మా పిల్లల పేరు మీద రాయమన్నాడని కండిషన్ పెట్టి లోపలికి తీసుకునేలాగా ఒకటి ఉంటే కనీసం ప్రాపర్టీ అన్న మిగులుతుంది కదా. ఏం పేరు మీ ఆయన? హలో హలో, మురళి గారా మాట్లాడేది? హలో సార్, హిట్ టీవీ నుంచి ఇది కథ కథ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా, అడ్వకేట్ రమ్య అని. మీ వైఫ్ ఇక్కడికి వచ్చారండి, జ్యోతి గారు. మీరేదో అక్రమ సంబంధాలు 30 మందితో పెట్టుకొని ఇప్పుడు ఎవరో ఒక ఆవిడతో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారట. ఆవిడని ఫిజికల్ గా బాగా హెరాస్ చేస్తారని కంప్లైంట్ ఇచ్చింది. చెప్పండి, ఎందుకు అసలు అమ్మాయిని వదిలిచ్చేసి నా భర్తని నా దగ్గర తీసుకొస్తే చాలండి అంటుంది ఆవిడ. ఇంకా నువ్వే కావాలనుకుంటుంది. ఫొటోస్ కూడా ఉన్నాయి కదయ్యా, అసలు షోకి రమ్మంటే రాలేదేంటి? మేడం కరెక్టే మేడం, కానీ మేము మా పెద్ద మనుషులు మాట్లాడదామని చెప్పారు మేడం. ఎప్పుడు మాట్లాడతారు? ఆవిడ ఏడ్చుకుంటూ ఇక్కడ అమ్మాయి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఏం చేస్తావు? 30 మాట్లాడదాం మేడం, 30 తారీఖు మాట్లాడదాం. 100 పంచాయతీలు మాట్లాడినా, 100 పంచాయతీలు మాట్లాడు. అలాంటి 100 పంచాయతీలు అయినాయి అంటే ఇప్పటికి ఏది మీ ఆవిడ మాట్లాడతారు, ఒకసారి వినండి. ఏమ్మా నీకు కష్టం ఏంటో చెప్పు తల్లి, లేదా మేమే వస్తాం అక్కడికి. హలో హలో, నువ్వు 100 పంచాయతీలు పెట్టినా మారతలేవు కదా, మళ్ళీ వెళ్ళి ఆమెనే కావాలి, ఆమెతోటే ఉంటా, నువ్వు వద్దు. ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు నీతో ఉన్నానా ఆమెతో ఉన్నానా? నువ్వు ఇక్కడికి నువ్వు వెళ్ళి రోజు నీతో ఉన్నా ఆమెతో ఉన్నా, నిన్ను పిల్లలు మంచిగా ఉంచడం లేదా? నువ్వు ఎందుకు అంటున్నావా? ఒక రోజు నైట్ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళి దాంతో ఉండేసి రాలే. ఒక రోజు 4 years కింద 3 years కింద ఒక రోజు ఒక నైట్ వెళ్ళినా పోయి వచ్చినాము, కొట్టినావు, జైల్లో పెట్టినావు, కేసులు పెట్టినాము. 3 కేసులు ఉన్నాయి కోర్టులో. ఇంకా ఇప్పుడు కూడా వెళ్తున్నావు కదా, మొన్న కూడా వెళ్ళినావు కదా. ఎవరు వెళ్ళారు? నువ్వు చూసావా? చూసిన ఫొటోస్ కూడా అన్ని తీసుకొచ్చినావు. వెళ్ళినా వాళ్ళ గురించి నీకు సంబంధం లేదు. నీకు మందు కూడా నిమ్మలకుండా ఎందుకు ఇవన్నీ? నాకు నీ నుంచే కదా, నాకు నీ నుంచి టార్చర్ అవుతుంది. నాకు టార్చర్ అయితే మరి ఏం చేస్తావు? మరి వద్దనుకుంటున్నావా, నన్ను కావాలనుకుంటున్నావా? వద్దా మరి నువ్వు నేను కావాలా అది కావాలా? నువ్వు పిల్లలు కావాలి, నీతోనే ఉన్నా కదా, పిల్లలు పట్టుకొని ఉన్నా, నీతోనే ఉన్నా కాదు, ఉంటున్నావు, కొడుతున్నావు, ఫీజులు కడుతున్నా, పిల్లలు LIC చేయించినా, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినా,
అన్ని విధాలుగా చూసుకుంటా, ఇంకా ప్రాబ్లం ఏముంది నీకు? నువ్వు కొడుతున్నావు దాన్ని, అది చెప్పడము, నన్ను కొట్టడము. బిజినెస్ లో పోతారు, బిజినెస్ మగవాళ్ళు చాలా మంది పోతారు వస్తారు, వాళ్ళకి సంబంధం లేదు. అంటే నాకు బిజినెస్ మీద పోతారు, ఎవరికి బిజినెస్ చేసుకోవాలి మగవాళ్ళు పోయి బయట. అది నువ్వు దాన్ని వదిలేసావా వదిలేయవా? దాని విషయం అవసరం లేదు మనకు. నాకు అవసరం కదా, లేదు నాకు అవసరం కదా, విషయం నీకు అవసరం లేదు. నాకే అవసరం కదా. నీకు అవసరం అంటే మరి నువ్వు మాట తెలుసుకో, ఫోన్ చెప్పి మాట్లాడుకో ఆమెతోని. నువ్వు రమ్మంటే వస్తుంది, ఇప్పుడు ఆమె వస్తేనే నువ్వు వస్తాన్నావు కదా. ఏం లేదు, పెళ్లిలో ఉన్నాను, మ్యారేజ్ లో ఉన్నా నేను. ఇప్పుడు పెళ్ళి ఉన్న సంబంధాలు పోతుంటే నువ్వు మ్యారేజ్లకు వెళ్ళావా? ఎవరు మ్యారేజ్ అతనిదా? మ్యారేజ్ ఉంది మేడం, ఫ్రెండ్. ఇటువంటి ఒకసారి కాదు బాబు, 18 years మ్యారిటల్ రిలేషను, 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దుట ఇలా మీ అల్లుడు చేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు? మీకు తిండి పెడుతున్నాడు కదా, నోరు మూసుకొని ఉండండి, అల్లుడు ఎవరితోనన్నా తిరిగి వస్తాడని చెప్తావా? మేడం ఒక్కరు చేస్తున్నారు, అందరు చేస్తున్నారని గ్యారంటీ లేదు మేడం. ఓకే, నువ్వు చెయ్యొచ్చు, మీ అల్లుళ్ళు చేయకూడదు. భార్య మేడం, నేను చెప్తా వినండి. మా భార్య నన్ను పట్టుకొని కొట్టారు, నన్ను ఆమె. అవునయ్యా, ఇలా తింగర పనులు చేసి కాపురాలు నాశనం చేసుకుంటుంటే ఎవరైనా కొడతారు. భర్త అక్ర స్నాంతాలు పెట్టుకున్నారని వదిలేస్తారా? పెళ్లిళ్ళు చేసుకొని 4 పీకి లైన్ లో పెట్టుకుంటారు. కొట్టారు, జైల్లో పెట్టారు, 15 రోజులు రిమాండ్ చేశారు. అయినా నువ్వు మారలేదు కదా. ఇప్పుడు మీ ఆవిడ అడుగుతున్నది ఏంటి? మా ఆయన అవన్నీ వదిలేసి జాగ్రత్తగా ఉండమనండి, మమ్మల్ని కొట్టకుండా చూసుకుంటే చాలు, చేతికి నెలకు 10,000 చేతి ఖర్చులకి ఇమ్మనండి అంటుంది. కనీసం ఒక ప్రాపర్టీ కూడా 18 ఏళ్ళు కాపురం చేసిన అమ్మాయికి ఒక ప్రాపర్టీ కూడా నువ్వు రాసి పెట్టలేదు. మరి మీకు ఆ విషయం చెప్పలేదా? నాది ఇల్లు పేపర్లు తీసుకున్నది, ప్లాట్ పేపర్లు తీసుకుని 1,50,00,000 ప్రాపర్టీ తీసుకున్నా, ఆ విషయం చెప్పలేదా? పేరు రాయలేదు కదా, పేపర్లు తీసుకుని ఏం చేస్తుంది? పేపర్లు తీసుకున్న తర్వాత నన్ను కొట్టింది కదా, పేపర్లు ఇచ్చిన తర్వాత నన్ను కొట్టిపించింది. సరే, ఇప్పుడు 30వ తారీఖున ఏదో సెటిల్మెంట్ అంటున్నావు, కూర్చొని ఆవిడ కండిషన్స్ ఏదో మాట్లాడి ఆవిడకి పిల్లలకి ఏదైనా సేఫ్ సైడ్ లో ప్రాపర్టీ ఏదైనా రాసి మీరు సెటిల్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మా షోకి వస్తే ఈసారి మా టీం అంతా వస్తారు అక్కడికి. మీరు అక్కడ పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుంటాం అంటున్నారు కాబట్టి. ప్రాపర్టీ ప్లాట్ ఇచ్చాను, ఇల్లు పేపర్లు ఇచ్చాను, 1,50,00,000 ప్రాపర్టీ పేపర్ దగ్గరే ఉన్నాయి. అది దగ్గర పెట్టుకున్న తర్వాత నన్ను కొట్టింది, నా పరువు తీసింది, నన్ను మొత్తం రోడ్డు మీద పడేసింది. ఆమె సదరు మహిళను కూడా మొత్తం రోడ్డు మీద పడేసింది. ఆమెకి ఎవరు లేరు. ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూపించి మరీ చెప్తున్నావట. పెళ్లి చేసుకున్నావా అమ్మాయిని? పెళ్లి చేసుకున్నావు కదా, నీది అక్రమ సంబంధం కాదు, పెళ్లి చేసుకున్నావు. ఆ అమ్మాయి ఆల్రెడీ కోర్టులో కేసులు వేసింది. ఒక మహిళని ఇప్పుడు రోడ్డు మీద పడేసి కొట్టి, వారిని ఇంట్లో ఉన్న మహిళకి దిక్కడం లేదు, ఊళ్ళో మహిళ కోసం ఆలోచిస్తున్నావా? ఆమె భర్త గట్ట తాళి తీపిచ్చి వాళ్ళు అంతా నానా చిత్రహింసలు చేశాక ఇప్పుడు ఆడదాన్ని రోడ్డు మీద పడేద్దామా? మరి చెప్పండి. అలా ఆయనకి లేదు బాధ, నీకు ఎందుకు వచ్చింది? మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్తుంది, నీకు బాగానే ఉందా? ఊళ్ళో వాళ్ళ కాదమ్మా, ఊళ్ళో లేడీస్ ని ఉద్ధరిస్తావు కానీ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలు నీకు లెక్కలేదు. నిన్ను నమ్ముకొని 18 ఏళ్ళు కాపురం చేస్తున్నా, నీ సొంత చుట్టరికం ఒక పక్కన. బయట అమ్మాయి కూడా కాదు, అమ్మాయి చలామణి చేస్తుంది. మా మేనమర్దలనే చలామణి చేస్తుంటే కూడా భరిస్తున్నా కదా, ఇంకెంత భరించాలి? సరే, ఇప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటాను అంటున్నావు. ఆవిడ నెలకి కొంత చేతి ఖర్చులు కావాలి, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయమనండి, ఆ అమ్మాయిని వదిలేయమనండి అంటుంది. తీసుకురామని వాళ్ళ మామయ్యలను తీసుకురామనండి, 30 తారీఖు తీసుకురామని మాట్లాడి సెట్ చేద్దాం. వాళ్ళ మామయ్యలు ఎందుకు అమ్మా? రారా పెద్ద మనుషులు, వాళ్ళ మామయ్యలు ఉన్నారు. ఆమెకి ఇవి మాట్లాడడానికి రాదా? వాళ్ళ మామయ్యలకి మాట్లాడడం రాదట. మీరు టీవీ షోకి రండి, ఇక్కడ మాట్లాడతాం. మాట్లాడి రాని సర్పంచ్ అవుతారా మేడం ఊర్లో? ఏమ్మా సర్పంచ్? ఇన్నిసార్లు మాట్లాడింది కదా, ఇంత ముందుకు వచ్చిన లేదా అడుగు మేడం. అంత ముందు వచ్చారట, నువ్వేమో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు, వాళ్ళేమో నీ మాట వింటున్నారు. మేడం నేను ఆమెకు జస్ట్ ఒక ఫ్రెండ్, ఒక తోడు నీడగా ఉన్నాను, ఆమెకు అంతవరకు. అరే తోడు నీడ, అదే ఇలా నీ అల్లుళ్ళు తోడు నీడగా ఉండకూడదు. మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉన్నా పర్వాలా, ఊర్లో లేడీస్ మాత్రం ఉద్ధరిస్తావు నువ్వు. తెచ్చిస్తాడు. ప్రాపర్టీ అడగట్లేదు, మనం బంగారం అడగట్లేదు, మన ఆస్తులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఆమె రోడ్డు మీద పడేసింది కాబట్టి ఆమె తోడు నీడగా ఉండాలని నేను చెప్పాను అంతవరకే తప్ప. నీకు ఆల్రెడీ పడాల్సిన దెబ్బ కరెక్ట్ గా పడట్లేదు, కానీ ఆ పెద్ద మనుషుల పంచాయతీ ఏమవుతుందో చూడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయిందో అడగండి. సరే పాప, మీ ఆవిడ ఏడుపు నీకు తగిలినా పర్వాలేదు, కానీ బయట ఆవిడ ఏడుపు తగలకూడదు. ఆవిడ పెళ్లి చేసుకుని ఎంతకాలం అయ్యింది? రోజు నన్ను ఘోరంగా తిడుతుంది, అరే తూరని మాట్లాడుతుంది. సార్ వినండి, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయ్యింది మీరు? నేను మేడం మేము ఒక అండర్స్టాండింగ్ లో తాళి కట్టుకున్నాం, మేము గుళ్ళో కట్టుకున్నాం మేడం తాళి. అది ఎంతకాలం అయ్యింది? 2 years. చాలు, రికార్డ్ అయిందా మేడం? ఓకే సార్, ఓకే అండి, చాలు. ఓకే అండి, ఓకే అండి. చాలమ్మా, అది చాలా ఆధారం. సో మీ ఆయనతో కూడా మేడం కూడా మాట్లాడారు సార్, విన్నారు కదా.